పాము సర్పముగా వచ్చాడు. ఎక్కడికి? ఏదెన్. కుట్టడానికి వచ్చాడా? కుట్టాడా? కుట్టలేదు. ఏం చేశాడు? అబద్ధాలు మాట్లాడాడు, మోసగించాడు, శోధించాడు. గమనించారా? ఇది పాములను త్రొక్కడం అంటే. కాబట్టి ఏ రకమైన శోధన వచ్చినా, ఏ రకమైనటువంటి మోసపు తలంపు వచ్చినా, హల్లెలూయా, ఏ రకమైన అబద్ధం, ఇది అబద్ధము ఇది సత్యం అని చెప్పడానికి వివేచించే జ్ఞానము నీకు వాక్యము ద్వారానే తెలియదు. ఈ వాక్యములో లేకపోతే అది సత్యము కాదు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఏ రోజైతే నువ్వు ఆ ఫలాన్ని తింటావో నువ్వు మరణిస్తావు అన్నాడు. సాతాను వచ్చాడు, నువ్వు ఏ రోజైతే అది తింటావో నువ్వు దేవునిగా మారుతావు అన్నాడు. అబద్ధము, మోసం, శోధన. చూసారా? ఏ తలంపులు నీ హృదయంలో వస్తున్నాయి, నీ మనసులో ఏ రకమైన తలంపులు వస్తున్నాయి, ఆ తలంపులు దేవుని వాక్యాన్ని సవాలు చేసేటువంటి తలంపులైతే వెంటనే దాన్ని నోరు మూయించాలి. అవ్వలాంటి తప్పు మనము చేయకూడదు. ఆలోచించడం మొదలుపెట్టింది, సంభాషించడం మొదలుపెట్టింది, అందుకే శోధనలో పడ్డది. తినకూడనటువంటి అంశము తిన్నది. సాతాను సజెస్ట్ అంటే సలహా ఇస్తున్నటువంటి ప్రతి మాటను మనము ఆలోచించకూడదు, బంధించాలి. ఏ కోణము నుంచి, ఏ మూలము నుంచి వస్తుంది, ఇది సత్యమా అబద్ధమా? వాక్యానికి విరుద్ధంగా వచ్చే ప్రతి తలంపు కూడా అబద్ధమే.